విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై మరణించిన కార్మికుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళుతున్న మంత్రులు కార్మిక సంఘాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ తనను ప్రశ్నించిన కార్మిక సంఘాల నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా లోకేష్ పంథానే అనుసరించారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై మొదట కార్మిక సంఘాలను నిలదీయాలన్నారు. వారి పని వారు సక్రమంగా చేస్తున్నారా లేదా అంటూ పిచ్చి ప్రశ్నలు వేశారు. కార్మికుల సంక్షేమ బాధ్యత కార్మిక సంఘాలదే, ప్రభుత్వాలది కాదు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు ఆయన. స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారం కోసం రమ్మని పిలిస్తే రాలేదని, కార్మికులు ఎప్పుడూ సెంటిమెంట్తో మాట్లాడతామంటే ఎలా అని వితండవాదం చేశారు. కార్మిక నేతలు కార్మికులు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు పవన్ కళ్యాణ్. టెక్నికల్ గా ఉన్న వాళ్ళని తగ్గించేసి అడ్మినిస్ట్రేటర్స్ తో రన్ చేస్తున్నారు. పని ఒత్తిడి కూడా కార్మికులలో ఉంది, నిర్వహణ లోపం చాలా ఎక్కువగా ఉంది అనేది కూడా లోపల పనిచేసిన వాళ్ళు అంటున్నారు మేడం. మీరు అడిగిందే నాకు చెప్పారు. కాకపోతే ఏంటంటే ఇది మనం నేను దీనికి సంబంధించి అనుభవం ఉన్న వ్యక్తిని కాదు. కాకపోతే నేనేం చేయగలను, ఇప్పుడు మీరు అన్నది ఎంతవరకు అనేది నేను పబ్లిక్ తీసుకెళ్ళగలను. లేదంటే రేపు పొద్దున్న విచారణ ఈ కమిటీ ఏదైతే వస్తుందో వాళ్ళకి మేము చెప్పగలం. నేను అందుకే అంటాను, వన్స్ వీళ్ళందరూ ఆ కమిటీ తీసుకున్న తర్వాత ఒకసారి కార్మికులతో ఇంటరాక్ట్ అయ్యాను అనుకోండి, ఏమైపోతుంది. ఇప్పుడు మాట్లాడాలంటే అందరూ ఒకేసారి మీద పడిపోతే కాదు, చాలా ప్రశాంతంగా కూర్చొని చాలా నిబద్ధత చేయాల్సిన మీటింగ్. సో అది నిజంగా మీరు చెప్పింది కూడా పరిగణలో తీసుకుని వాటితో లాంటి స్టేట్లు చాలా వరకు దేశంలో చాలా స్టేట్లు ఉన్నాయి. ఎక్కడా లేనంతగా ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక నేతలు చెప్తున్నాం. కార్మికులు కూడా ఆందోళన. నేను ఎలా చూడవచ్చు సార్ మీరు? నేను అనేది స్టీల్ ప్లాంట్ కార్మికులు మీరు సంఘాలు ఉన్నాయి కదండి, సంఘాలు ఉన్నప్పుడు మీరు కూర్చోబెట్టి వీళ్ళు ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినప్పుడు ఒకలా బిహేవ్ చేస్తారు సంఘాలు. నాకు ఇబ్బంది ఏముందంటే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.